జై శ్రీరామ్. ఈరోజు నా వీడియోలో ఒక్క నిమిషం. అందరూ రెడీ అవ్వాలేమో కానీ నేను మాత్రం వెంకయ్య పదాల దగ్గర బొట్టు పెట్టుకుంటే రెడీ. విషయం ఏంటంటే, ఏమన్నారు? నాకు కొంచెం గొంతు ఎక్కువ అన్నారా? కొంచెం గొంతు ఎక్కువేనండి. అట్లనే నిన్న జరిగిన ఇంటర్వ్యూనా ఈ మాత్రానికి అదే మరి చెప్పిందాకా ఆగమన్నానుగా. మొత్తం చివరిదాకా చూడండి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు మీడియాలోకి ఎందుకు వచ్చారు అని. నాకు కొంచెం గొంతు ఎక్కువే. నాతో పాటు నా గొంతు నేను ఎక్కడుంటే అక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా గొంతులు పెరుగుతాయి. అందుకని మీడియా అంటే వాయిస్ కదా, ఇక్కడ కూడా గొంతు పెరిగిద్దని అందరికీ. అంటే ఇప్పుడు లేవని కాదు, మరి మీ గొంతు ఎక్కువైనప్పుడు మీ గొంతు అనుకున్నంత పెద్దగా అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ గొంతులు పెరిగినప్పుడు ఇంట్లో కూడా, అందుకని కొంచెం చిన్నగా తాబేలు కుందేలు తాబేలులా నెమ్మదిగా నడిచిన టార్గెట్ రీచ్ అయ్యేలా. మీకు ఆత్మాభిమానం బాగా ఎక్కువ అండి. అంటే ఫస్ట్ నేను రాముడిని అభిమానించాను. ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఆత్మలో రాముడు ఉన్నప్పుడు ఆత్మాభిమానం ఆ మాత్రం ఉండటం తప్పు లేదుగా. ఆహా, మీకేనా రాముడు, మాకు లేడా? అంటే మీకు ఉన్నాడు 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 అని నేను పదే పదే చెప్తే, దీని గోలేదో చూడు హనుమా, కాస్త దాని వెనకమాలంట నడు, దాని వెనకమాల నడుస్తున్నామని అనుకుంటుంది, కొంచెం నడు దాని వెనకమాల అని హనుమతో అంటాడని. కొంచెం లౌక్యం ఎక్కువ. మీరు బయటంత లౌక్యంగా ఉండరే. అబ్బే, లౌకిక విషయాల్లో లౌకికంగా అంత లౌక్యం ఉండదండి. అసలైన వాడు ఉన్నాడు కదా రాముడు, ఆయన దగ్గర లౌక్యం చేస్తే అంటే మనం ఏదంటే గుర్రం ముఖానికి శివధనస్సుల, రాముడు అంటే ధనస్సే కదా. మనకి కావాల్సింది మూలం ఇక్కడ. అందుకని ఆయనే కదా మూలం. అంటే భూలోకంలో కాదు, పాతాళ లోకంలోనూ కాదు, పై లోకాల్లో కూడా ఆయనే కదా అన్నీ చేయగలిగింది. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాము, ఏ లోకంలో ఉంటాము, అన్ని లోకాలు వెళ్ళే వాడితోనే కదా లౌక్యంగా ఉండాల్సిందే. మీరు నిజంగా ఇంటర్వ్యూ జరిగిందా? లేదండి. ఆత్మలో రాముడు ఉన్నప్పుడు ఆత్మ విమర్శన మించిన ఇంటర్వ్యూ ఇంకేముంటుంది. జై శ్రీరామ్.